కేతన్పల్లి మున్సిపాలిటీలో మరో కొత్త వారకు ఫ్లెక్సీ లేపారు వీళ్ళు కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ నాయకులు. యాక్చువల్గా కేతన్పల్లి నుంచి పోవాలన్నా రావాలన్నా జయశంకర్ చౌరస్తా చాలా కీలకమైన చౌరస్తా. ఇక్కడ నుంచి 3 తోవలు కలుస్తాయి. అంటే మంచిర్యాల నుంచి వస్తే ఇటు బీజన్ వైపు, ఇటు రైల్వే స్టేషన్ వైపు వెళ్ళొచ్చు. ఎప్పటికి కూడా నిత్యం రద్దీగా ఉంటుంది. ఇటు ఆర్టీసీ బస్సులు, లారీలు, ప్లస్ కార్లు, 2 వీలర్స్ మంచిర్యాలకి వెళ్ళి పని చేసుకోవాలన్నా, మంచిర్యాల నుంచి రావాలన్నా ఏకైక మార్గం కాబట్టి చాలా బిజీగా ఉంటుంది. అయితే ఇక్కడ ఏమైంది అంటే ఈ మధ్య జరిగిన కేతన్పల్లి మున్సిపాలిటీ ఇష్యూ దగ్గర నుంచి లోకల్ నాయకులలో కూడా ఈగోలు పెరిగిపోయి వాళ్ళు ఫ్లెక్సీ పెట్టారు, మేమెందుకు పెట్టొద్దని చెప్పేసి మీరు చూస్తుండొచ్చు. ఇక్కడ స్టేషన్ నుంచి వచ్చే తోవ నుంచి కరెక్ట్ టర్నింగ్లోనే ఉంది. అది అటు నుంచి వచ్చేవాళ్ళు కానీ ఇటు నుంచి పోయే వాళ్ళకి కానీ అసలు అది కనపడే అవకాశం కూడా లేదు. ఇంతకంటే ఇంకా ప్రధాన ఇదేంటంటే మీరు చూస్తుండొచ్చు ఎంత ట్రాఫిక్ ఉందో. ఒకవేళ ఇక్కడ ఏమైనా ఇన్సిడెంట్ కనుక అయి ఉంటే ఖచ్చితంగా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. అది కనబడతలేదు. అన్నిటికంటే ప్రధానం ఏంటంటే ఇక్కడ ఈ ఏరియాలో పోలీసు వాళ్ళు ప్రజల రక్షణ కోసం ఒక 3 సీసీ కెమెరాలు పెట్టారు. అంటే రాత్రైనా పగలైనా ప్రమాదాలైనా దొంగతనాలైనా ఏమైనా కూడా ప్రజలకు సంబంధించి కానీ ఎవరికి సంబంధించి కానీ సాక్ష్యాల సేకరణలో చాలా కీలకంగా ఉన్న అంశంలో 3 సీసీ కెమెరాలు పెట్టారు. ఆ 3 సీసీ కెమెరాలకు సంబంధించి ఒక రాజకీయ పార్టీ వాళ్ళు ఫ్లెక్సీ అడ్డం పెట్టారు. అది ఇప్పుడు మనం చూద్దాం రండి. ఇదే ఆ ఫ్లెక్సీ మనం చూడొచ్చు. ఇక్కడ చెట్టుకు ఒక 3 సీసీ కెమెరాలనే 3 తోవలకు సంబంధించి ఈ 3 సీసీ కెమెరాలు కూడా కనబడకుండా ఫ్లెక్సీ పెట్టారు. అయితే ఇది తీయించడానికి అటు మున్సిపాలిటీ అధికారులకు కానీ ఇటు పోలీస్ అధికారులకు కానీ ఏమాత్రం ధైర్యం లేదని చెప్పవచ్చు. ఎందుకంటే 4 రోజుల నుంచి సోషల్ మీడియాలో వస్తుంది, పేపర్లలో వస్తుంది. సీసీ కెమెరాలకు ఫ్లెక్సీ అడ్డం ఉండదని చెప్పినప్పటికీ కూడా పోలీసులు కానీ మున్సిపల్ అధికారులు కానీ తీయడానికి ధైర్యం చేయడం లేదంటే అంటే స్థానిక నాయకులకు కూడా పోలీసు వ్యవస్థ భయపడుతున్నదని చెప్పుకోవచ్చు. ఇక్కడ అధికార పార్టీ ఫ్లెక్సీ కాబట్టి ఖచ్చితంగా దీనికి ఏదో ఒకటి ఉండాలి. అయితే గ్రూపులలో కానీ వీటిలలో కానీ వచ్చినా కూడా ఎందుకు తీయట్లేదని యువకులు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ నుంచి కూడా చూడవచ్చు, ప్రతిదీ ఈ సెంటర్ నుంచే మంచిర్యాలకు పోవాలన్నా రావాలన్నా ఈ సెంటర్ నుంచే ఉంటుంది. ఈ సెంటర్ నుంచే రావాలి పోవాలి, ఇటు రైల్వే స్టేషన్ పోవాలంటే కూడా ఇక్కడి నుంచే పోవాలి కాబట్టి ఇది ఉంది. ఇక్కడ ప్రధానం జయశంకర్ చౌరస్తా. అయితే ఒకరి ప్లేస్లో ఇంకొకరు ఫ్లెక్సీ పెట్టారన్న కోపంతో ఇవి ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తున్నది. ఏదేమైనా కూడా సీసీ కెమెరాలకి ఫ్లెక్సీ అడ్డం ఉంటే తీయాల్సిన బాధ్యత ఎవరిది? అది మున్సిపల్ అధికారులదా పోలీసులదా అనేది వాళ్ళే తెలుసుకోవాలి. ఒకవేళ ఇక్కడ యాక్సిడెంట్ జరిగినా కూడా ఖచ్చితంగా బాధ్యత వహించాల్సింది అంటే నష్టపోయేది ప్రజలే కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు, మేధావులు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు అందరూ కూడా ఈ విషయమై నోరు మెదపాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఇక్కడ అధికార పార్టీ తప్ప వేరే ఏ పార్టీ వాళ్ళు మాట్లాడే అవకాశం లేదని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇదే తెలుస్తున్నది. 4-5 రోజులు అవుతుంది ఉగాది, రంజాన్, శ్రీరామనవమి అంటే మనకు తెలుస్తుంది. ఇవాటికి వారం, రేపు శ్రీరామనవమి. అంటే ఇంకా కూడా ఇప్పటి వరకు కూడా సరే వాళ్ళు పోలీసులు కానీ ఎవరు కానీ స్పందించలేదు. సరే ఈ వార్త వచ్చిన తర్వాత స్పందిస్తేనేమో చూద్దాం. ఏదేమైనా కూడా ప్రజలకు ఉపయోగపడే సీసీ కెమెరాలకి, ప్రజా రక్షణ కోసం ఉంచాల్సిన సీసీ కెమెరాలు అసలు వాటికి చెట్లు పుట్టలు వచ్చినా కూడా కొట్టేస్తారు. అట్లాంటి కంప్లీట్ ఒక ఫ్లెక్సీ మూస్తే కూడా తీయకపోవడం అనేది నిజంగా శోచనీయం. చూస్తూనే ఉండండి డిఎస్పీ మీడియాస్.